హృదయాన్ని పరిశోధిస్తున్నటువంటి దేవుడిని ఈ దినాన జవాబు తెలిసినప్పుడు ఇక్కడ పరిచయుడ సుంకరాన్ని చుట్టం పక్కన పెడదాం. ఇద్దరు హృదయాలు ప్రభు చూశాడు. ఈ రోజు మన హృదయాలను కూడా ఆయన చూడబోతున్నాడు. మొదటి వ్యక్తి చేసినటువంటి ప్రార్థనలోనేమో కృతజ్ఞత తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ ఆయన తన్ను తాను పొగుడుకుంటున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. కృతజ్ఞత భావము ఆ హృదయములో లేదు అనేటువంటిది మనము గుర్తించవలసిన వారమే అన్నాం. రెండవ వ్యక్తిని బట్టి మనము చాలాసార్లు ఇవే ఆ పోస్చర్ కానివ్వండి, ఆ ప్రార్థన విధానం కానివ్వండి, బాహ్యంగా ఉన్నటువంటి ప్రాక్టీస్ ఆ లక్షణాలను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే తల వంచి ప్రార్థన చేయటమో, ఆకాశం వైపు చూడకపోవటమో, దేవుని వైపు చూడకపోవటం. రెండవది రొమ్ము కొట్టుకోవటం అనేటువంటిది ఒకటి, బిగ్గరగా ప్రార్థన చేయటం అనేటువంటిది, దూరంగా ఉండటం అనేటువంటి ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయడానికి చూస్తున్నాము. కానీ వాస్తవానికి దానిలో ఉండవలసినటువంటి ప్రాముఖ్య విషయాన్ని పక్కన పెడుతున్నాము. అది ఎలా మారిపోయిందంటే ఇది నటనగా మారిపోయింది. మనుషుల మధ్యలో ప్రారంభమయ్యి చివరికి దేవుని దగ్గర కూడా ఇంత నటనాత్మకముగా ప్రవర్తించే బ్రతుకులే మనకుంటూ ఉన్నాయి.